బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్ల సోషల్ మీడియా ఖాతాలపై మెటా భారీ చర్యలకు దిగింది. ఇన్స్టా, ఫేస్బుక్లో లక్షలాది ఖాతాలను తొలగించింది. ఇప్పటి వరకు ఏకంగా 7.5 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లుగా మెటా వెల్లడించింది. మైనర్ల వయసును గుర్తించేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్న మెటా నిబంధనలు ఉల్లంఘించిన మరిన్ని ఖాతాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మైనర్ల సోషల్ మీడియా ఖాతాలపై మెటా భారీ చర్యలకు దిగింది. ఇన్స్టా, ఫేస్బుక్లోని లక్షలాది ఖాతాలను తొలగించింది. ఇప్పటి వరకు ఏకంగా 7.5 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లుగా మెటా వెల్లడించింది. మైనర్ల వయసును గుర్తించేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్న మెటా నిబంధనలు ఉల్లంఘించిన మరిన్ని ఖాతాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఊబర్, ఓలా క్యాబ్ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేస్తుంది. ఇకపై ప్రయాణం ప్రారంభానికి ముందే ప్రయాణికులను టిప్ అడగకూడదని స్పష్టం చేస్తుంది. యాప్లలో ఉన్న ప్రీ రైడ్ టిప్ ఆప్షన్ను తొలగించాలని ఆదేశించింది. రైడ్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రయాణికుడు టిప్ ఇచ్చే అవకాశం ఉండాలని తెలిపింది. అంతేకాదు, టిప్ అనేది పూర్తిగా స్వచ్ఛందమని, ప్రయాణికుడు టిప్ ఇవ్వకపోయినా క్యాబ్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఊబర్, ఓలా క్యాబ్ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేస్తుంది.
ఇకపై ప్రయాణం ప్రారంభానికి ముందే ప్రయాణికులను టిప్ అడగకూడదని స్పష్టం చేస్తుంది. యాప్లలో ఉన్న ఫ్రీ రైడ్ టిప్ ఆప్షన్ను తొలగించాలని ఆదేశించింది. రైడ్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రయాణికుడు టిప్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు టిప్ అనేది పూర్తిగా స్వచ్ఛందమని, ప్రయాణికుడు టిప్ ఇవ్వకపోయినా క్యాబ్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని కేంద్రం స్పష్టం చేస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఉన్న నిజాలనే మాట్లాడానని, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పానని తెలిపారు. తాను డబ్బులకు అమ్ముడిపోయే వ్యక్తిని కాదని పోచారం అన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, ప్రజల కోసమే తన జీవితం అని స్పష్టం చేశారు. తనలో స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని చెప్పడం పోచారం. పోరాటం చేస్తానని తప్ప తలవంచుని రాజకీయం చేయనని తేల్చి చెప్పారు. దానికి అనుగుణంగా మళ్ళీ మన బీజులు ఎందుకు మాట్లాడాడు, దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే. ఆ రాష్ట్రం ఏం లేదు. మరి అడిపోతాడా ఇడిపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగం పెట్టా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం. పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఉన్న నిజాలనే మాట్లాడానని, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పానని తెలిపారు. తాను డబ్బులకు అమ్ముడిపోయే వ్యక్తిని కాదని పోచారం అన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, ప్రజల కోసమే తన జీవితం అని స్పష్టం చేశారు. తనలో స్వార్థం
అనేది ఉన్నదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని చెప్పారు పోచారం. పోరాటం చేస్తానని తప్ప తల వంచే రాజకీయం చేయనని తేల్చి చెప్పారు. నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక పర్సెంట్ కూడా స్వార్థం అనేది నాకు లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉరికెన పెట్టా, ముఖ్యమంత్రి గారికి ఉరికెన కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడాను. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి మరుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ లెక్క పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, చెప్ప తప్పదు కదా. మభ్య పెట్టి అబద్ధాలాట నా జీవితం లేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా, లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పారు పోతాను, బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం మీటింగ్ లేదు. నా పని చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఇక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రహదారిని ప్రారంభించడంతో పాటుగా బంకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. 1519 కోట్ల వ్యయంతో 21.77 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి అమరావతి ప్రాంతంలో రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తనపై నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారని, రైతులు లేకపోతే అమరావతి రాజధాని లేదని తెలిపారు. ఇది ఎక్కడ పెడతారు ఇప్పుడు? అదే దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని రథం చెరువు అక్రమ కట్టడాలు కలుషిత మురుగునీటితో ప్రమాదంలో పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెరువు కబ్జాకు గురవుతుండగా మరోవైపు అండర్ డ్రైనేజీ పైపుల లీకేజ్తో చెరువు నీరు కలుషితమవుతుందని రథం చెరువు కమిటీ ఆరోపిస్తుంది. చెరువు కింద సుమారుగా 150 ఎకరాల ఆయకట్టు ఉందని, చెరువు నీటిపైన ఆధారపడుతున్న రైతుల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. అభివృద్ధి పథకం కింద సుమారుగా 3 కోట్ల రూపాయలతో మురుగునీటిని చెరువు బయటకు తరలించేందుకు చేపట్టిన పైప్ లైన్ పనులు కూడా ఎంతో వివాదాస్పదంగా మారాయని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ కట్టడాలను అరికట్టి డ్రైనేజీ పైప్ లైన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమృత్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2015 జూన్ 25 నాడు ప్రవేశపెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పట్టణాలు, నగరాలను కాలుష్యరహిత నగరాలుగా, తర్వాత గ్రీనరీ కోసం, మురికి నీరును తరలించడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమము అమృత్ స్కీమ్. మరి దీన్ని నాయకులు పక్కదో పట్టించి ఈరోజు కోట్ల రూపాయలు దండుకున్న సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంది అంటే, పట్టణాలలో వర్షపు విపరీతంగా కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీళ్ళు ఆగి ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి మరి ఆ వర్షపు నీటిని పైపుల ద్వారా చెరువులో గలవకుండా బయటకు పంపాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మరి అట్లా చేయకుండా ఈరోజు భీమ్గల్లో కాంట్రాక్టరు వర్షపు నీళ్లు తరలించడానికి పైప్ లైన్ వేసిండు. అది ఈ చెర్ల నుండి వేసిండు. మరి ఈ డ్రైన్ వాటర్ వచ్చి ఇండ్లనే కలుస్తా ఉన్నాయి. రేపు తెల్లారి పశువులు తాగుతాయి, ఇంకా ఇతరాత్ర మంచినీటి పైప్ లైన్లు ఉంటాయి. మరి ఆ లీక్ అయితే ఈ పరిస్థితి ఏంటిది? రేపు తెల్లారి ప్రజలకు తాగే నీళ్లలో ఈ నీళ్లు కలిస్తే ఈ పరిస్థితి ఏంది? అసలు పట్టణ ప్రజలు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మరి ఈ స్కీమ్ అయితే ఇట్లా జరుగుతూ ఉన్నది, మీరు ఒకసారి చూడండి, పరిశీలించండి. మరి దీని ప్రధాన ఉద్దేశం పక్కదారి పడతా ఉన్నది. మరి మౌలిక వసతుల కోసం చేసినటువంటి స్కీము ఉద్దేశాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మరి ఒకసారి వచ్చి మీరు పర్యవేక్షించండి అని చెప్తే ఎవరు ఏ అధికారి వచ్చి చూసి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం స్కీమ్ నే నిర్వీర్యం చేసినట్టు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. మరి ఇప్పుడైనా కనువిప్పు కలిపి అధికారులు దీనిపై చర్య తీసుకొని కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పత్తిపాడులో మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఈ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఆమె నివాసం వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వర్గీయ వరుపుల రాజా 51వ జయంతి సందర్భంగా రాజన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని యువ నాయకుడు అంబటి వల్లభరావు, టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. యువత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మా ప్రియతమ నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా గారి ఇంటి వద్ద జాబ్ మేళా, బ్లడ్ బ్యాంకు నిర్వహించబడుతుంది. యువకులందరూ కూడా ఈ జాబ్ మేళాకి బ్లడ్ బ్యాంకుని కూడా వచ్చి విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. వరుపుల రాజా గారికి 51వ జయంతి సందర్భంగా రేపు అనగా 14వ తారీఖున జాబ్ మేళా, విగ్రహావిష్కరణ, బ్లడ్ క్యాంపు నిర్వహించబడుతుంది. నియోజకవర్గంలో యువకులు అందరూ కలిపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ముఖ్యంగా వరుపుల రాజా గారు అభిమానిగా కోరుకుంటున్నాను. అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా గారు రేపు అనగా 14వ తారీఖున ఈ జాబ్ మేళా ఈ బ్లడ్ బ్యాంక్ని యువకులందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మా ప్రియతమ నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన సీఎం సహాయక నిధి చెక్కులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎంతో పెద్దపీట వేస్తుందని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాయచోటి పరిధిలో ఇప్పటి వరకు 1275 మందికి 14 కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందించినట్లుగా వెల్లడించారు. గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న హాస్పిటల్లో ఎక్కడ ఉద్యోగస్తుల కొరత, టెక్నికల్, నాన్ టెక్నికల్, అలాగే మిగతా వర్గాలకు సంబంధించి
ఉద్యోగస్తుల కొరత కానీ, మెడిసిన్స్ కొరత కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత కానీ ఎక్కడా లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గానికి విషయానికి వస్తే, రాయచోటి నియోజకవర్గం సుమారుగా 20 మండలాలకు సెంటర్గా ఉండడం ద్వారా వేలాది మంది ఓపీ పేషెంట్ నెలకు మన రాయచోటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మనకు సిసి యూనిట్ కూడా 25 కోట్ల రూపాయలతో రెడీ చేస్తున్నాం. ఇప్పటికే అధునాతనమైన 16 డయాలసిస్ యూనిట్లు కూడా మన హాస్పిటల్లో ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు డయాలసిస్ అనేది వ్యయంతో కూడింది. తిరుపతి, మదనపల్లి అలాగే కడపకు పోకుండా ఇక్కడే గత ప్రభుత్వాల్లో 10 యూనిట్లు వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 యూనిట్లు, 16 యూనిట్లు చేసుకోవడం జరిగింది. వచ్చే 4-5 నెలల్లో కూడా దీన్ని పెంచుకొని మరో 20, అంటే టోటల్గా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వంతో, వైద్య శాఖతో సంప్రదించడం జరిగిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోట్లో వచ్చే మే కల్లా క్రిటికల్ కేర్ యూనిట్ను స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏవైతే ట్రోమా కేసెస్ ఉంటాయో, యాక్సిడెంట్ జరిగిన కేసులు ఉంటాయో, ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేదానికి క్రిటికల్ కేర్ యూనిట్ దోహదపడుతుంది. కాబట్టి ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుమారుగా 300 అడుగుల పొడవైన భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటి చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు జాతీయ జెండాను చేతిలో పట్టుకుని జై భారత్ మాతాకి జై, వందే మాత్రం, జై హింద్ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఎల్లుండి జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి చీరాలలో శ్రీ మేధావి కాలేజ్, చైతన్య భారతి డిగ్రీ కాలేజ్ వాళ్ళ సారథ్యంలో 300 అడుగుల తిరంగా ర్యాలీ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా, చాలా ఘనంగా చేశాము. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. కాషాయం తీసుకున్నట్టయితే త్యాగానికి, ధైర్యానికి, నిస్వార్థానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా తెలుపు రంగు తీసుకున్నట్టయితే సత్యానికి, స్వచ్ఛతకు ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి ఆకుపచ్చని రంగు మనం చూసినట్లయితే మన యొక్క రైతన్నలకు సంబంధించి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం ఎప్పుడు ఉండాలి, అభివృద్ధి పథంలో ఎప్పుడు ముందుకు నడవాలి అనేటువంటిది మన యొక్క పచ్చ రంగుని చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనం చూసుకున్నట్టయితే కొంతమంది చెప్తా ఉంటారు ఒక్కొక్క రంగు ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటిది. ఏ ఒక్క మతానికి సంబంధించినటువంటిది కాదు అందులో ఉన్న రంగు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిది, ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మిత్రులారా, ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను తునప్రాయంగా వదిలేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చింది. కేవలం స్వాతంత్రం అనేది మన పుస్తకాలు చెప్పినట్టుగా ఏదో ఒక కుటుంబం మాత్రమే పోరాడితే మనకు స్వాతంత్రం రాలేదు. కొన్ని లక్షల మంది వారి యొక్క ప్రాణాలను తునప్రాయంగా వదిలేశారు. ఈ రోజున మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే ఆ రోజున వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రాణాలను వదిలేశారు. కాబట్టి మనం ఈ రోజున ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది అనుభవిస్తున్నాంలో ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు